ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ స్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. గతంలో వైసీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. గతంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్న జగన్ మిర్చికి 21,000 నుండి 27,000 దాకా వచ్చేదన్నారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదని, రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో మిర్చి యార్డు పరిసరాలన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. మరోవైపు ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ కోరారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు. మిర్చి రైతుల పరిస్థితి, ధరల పతనంపై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సమర్పించిందని వివరించారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి క్వింటాల్ 20,000 రూపాయలు ఉండగా ఈరోజు ఆ ధర 13,000కు పడిపోయిందని పేర్కొన్నారు. సాధారణ రకం మిర్చి క్వింటాల్కు 11,000 రూపాయలకు పడిపోయిందని వివరించారు. పలు దేశాలకు ఎగుమతి తగ్గడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించారు.